Hello viewers, welcome back to our channel once again. ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలి అనుకునే ప్రతి ఒక్కరికి అంటే స్టూడెంట్స్కి మాత్రమే కాదు పేరెంట్స్కి కూడా ఉండే కన్ఫ్యూజన్ ఏంటి అనేసి అంటే ఈసీఈలో జాయిన్ అవ్వాలా లేకపోతే సిఎస్సిలో జాయిన్ అవ్వాలా. ఆఫ్కోర్స్ అందరికీ తెలుసు సిఎస్సి అనేది ఎప్పుడు ట్రెండింగ్లో ఉండే ఒక బ్రాంచ్ అని. కాకపోతే అందరికీ ఆ సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి అని లేదు కాబట్టి ఈసీఈ ఏమైనా తీసుకోవచ్చా, దాని ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేసి కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది. సో ఈ వీడియోలో నేను ఈసీఈ వర్సెస్ సిఎస్సి గురించి మీకు చెప్పబోతున్నాను. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. Welcome to the future of innovation, where theory meets hands-on creativity, and students build the world of tomorrow. Shape your future today. ముందుగా మనము సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుందాం. సో దీని గురించి చెప్పినప్పుడు అందరికీ గుర్తొచ్చేది ఏంటి, ఒక కోడింగ్ లేకపోతే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లేకపోతే యాప్స్ని రెడీ చేయటం. సో ప్రజెంట్ మార్కెట్లో సిఎస్సికి అయితే డిమాండ్ మామూలుగా లేదని చెప్పాలి. జాబ్స్ ఎక్కువగా ఉంటాయి సిఎస్సిలో, అలాగే స్టార్టింగ్ ప్యాకేజెస్ హైగా ఉంటాయి కాబట్టి అందరూ దీనిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సో ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి లేకపోతే డేటా సైన్స్ ఆర్ సైబర్ సెక్యూరిటీ లాంటివన్నీ కూడా ఈ సిఎస్సి చుట్టే తిరుగుతుంటాయి. కాబట్టి ఎప్పటికీ కూడా ఈ బ్రాంచ్కి అసలు డిమాండ్ తగ్గనే తగ్గదు. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏఐ టూల్స్ రావటం వల్ల బేసిక్ కోడింగ్ జాబ్స్ అనేవైతే ఖచ్చితంగా తగ్గిపోతున్నాయి. దీనికి సంబంధించిన అడ్వాన్స్డ్ లెవెల్ని నేర్చుకుంటేనే యాజ్ ఏ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ మన కెరీర్ని బిల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈసీఈ గురించి మనం మాట్లాడుకుందాం. ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. నిజం చెప్పాలంటే హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి మధ్యలో ఉండేటువంటి ఒక బ్రిడ్జ్ లాగా అనమాట. మన ఫోన్లలో ఉండే చిన్న చిప్స్ దగ్గర నుంచి శాటిలైట్ కమ్యూనికేషన్స్ వరకు అంతా కూడా ఈ ఈసీఈ ఇంజనీర్లు మాత్రమే చేసే పని. టు బి హానెస్ట్ చెప్పాలంటే నెక్స్ట్ 10 yearsలో ఈసీఈలకి ఒక సూపర్ డిమాండ్ అయితే పెరుగుతుంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో దీనికి రీజన్ వచ్చేసి ఇండియా ఇప్పుడు సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అండ్ అలాగే ప్రస్తుతం మనం చూస్తున్నాము ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. అండ్ నెట్వర్క్ పరంగా చూసుకుంటే కూడా 5G నెట్వర్క్ కూడా ఎంత అవసరమో ఎంత నీడ్ ఉంటుందో కూడా చూస్తున్నాము. దాంతో పాటు ఐఓటీ లైక్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ కూడా ఒక ఈసీఈ ఇంజనీర్ పైన డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో సిఎస్సితో కంపేర్ చేసుకుంటే ఈసీఈకి కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఒక జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుందని చెప్పొచ్చు. వేరే వాళ్ళు ఎంత చెప్పినా ఈ రెండిట్లో ఏది బాగుంటుంది అనేది అది మీ ఇంట్రెస్ట్ అండ్ మీ స్కిల్స్ని బట్టే ఉంటుంది. మీకు కంప్యూటర్ మీద కూర్చొని ఏదైనా అప్లికేషన్స్ చేయాలి అని అనుకుంటే డెఫినెట్లీ మీరు సిఎస్సిని ఆప్ట్ చేసుకోవచ్చు. చిప్స్, మదర్ బోర్డ్ అండ్ గ్యాడ్జెట్స్ వీటికి సంబంధించి జాబ్ చేస్తూ వీటితో ఆట ఆడుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈసీఈని ఆప్ట్ చేసుకోవచ్చు. అయితే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈసీఈ చదివిన వాళ్ళు కోడింగ్ అనేది కూడా నేర్చుకుంటే రేపు ఐటీ సైడ్ కూడా హ్యాపీగా జాబ్ చేసుకునే ఆప్షన్ వాళ్ళకు ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరు బ్రాంచ్ ఏది తీసుకున్నా కూడా మీ స్కిల్స్ అండ్ మీ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకుంటేనే రేపటి రోజున మీ కెరీర్లో మీరు సక్సెస్ అవ్వగలరు. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి కన్ఫ్యూజన్లో ఉన్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.